Hello and welcome to CVR News English, and you are watching the regional edition, and I am Sandeep. Chief Minister Revanth Reddy has given another major good news to unemployed individuals. He announced that the Congress government has issued notifications to fill 35,000 jobs since coming to power and promised to issue another notification for 35,000 crore more posts soon. CM Revanth Reddy participated in the BFSI skill training program held in Hyderabad. During this event, he stated that during the 10 years of BRS rule, there was severe injustice to students and unemployed individuals, and that all students are now on the streets. He mentioned that as soon as Congress came to power, they recognized the unemployment issue and initiated the process of filling the vacancies across all the departments. He highlighted their efforts to provide job and employment opportunities to the youth by acknowledging the severity of unemployment. He revealed that 3 million unemployed individuals have registered on the website, but the state has 5 to 6 million unemployed individuals. He emphasized their responsibility to take job placement seriously and put them into practice. 2100 కోట్ల రూపాయలు టాటా ఇన్స్టిట్యూషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి 84% టాటా ఇన్స్టిట్యూట్ ముందుకు వచ్చింది. జస్ట్ 300 crores తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసి రోజు తెలంగాణ రాష్ట్రంలో పాత ఉన్న 65 కాకుండా ఇంకొక 10 మొత్తం కలిపి 75 ఐటీఐలను ఈ రోజు ఏటీసీగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అక్కడ శిక్షణ పొందిన ప్రతి వాడికి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి నాంపల్లిలోనే మొదటి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. రాబోయే 2 సంవత్సరాలలో అన్ని ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేసి అందులో శిక్షణనిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది. గోయింగ్ ఫార్వర్డ్ కొన్ని మంచి యూనివర్సిటీస్ తెలంగాణ హైదరాబాద్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హ్యాస్ టు ఇంప్రూవ్. వీ హ్యావ్ టు కాంపిటేట్ విత్ ద వరల్డ్, నాట్ విత్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై ఆర్ ఎనీ అదర్ సిటీ ఆఫ్ ఇన్ ఇండియా. ప్రపంచంతోనే పోటీ పడాలనేది మన లక్ష్యం. ఎంతసేపు నా పక్కూరోడు మీద పక్కింటోడి మీద ఎందుకే మనకు? మనం ప్రపంచంతో పోటీ పడగలిగిన శక్తి యువత మన దగ్గర ఉన్నారు. వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేయడమే పాలకుల యొక్క బాధ్యత. జస్ట్ వాళ్ళని ఒక మెయిన్ స్ట్రీమ్లోకి పట్టుకొస్తే అవర్ జాబ్ ఈజ్ ఓవర్.